3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. ఉల్లిపాయలు మల్లయ్య గారా, 1 కిలో ఉల్లిపాయలు వేయండి. ఏంటే ఏమిటి ఆగ పెట్టుపట్లాడిపోతున్నావు? ఏదైనా పెళ్లి సంబంధం కుదిరిందా? లేదు బాబు, అయినా నేను చిన్న పిల్లని, అప్పుడే నాకు పెళ్ళేటి బాబు. చిన్న పిల్లవే. అబ్బా ఆపండి బాబు మీ సరసం. ముందు ఉల్లిపాయలు వేయండి, నేను వెళ్ళాలి. ఇదిగో గంపట్టు. చూడవా, ఉల్లిపాయలు గంపలు ఎక్కడ పోతారేట్రా? ఎక్కడ పోతారండి? కింద పోస్తే మంచివి పుచ్చివి చూసుకుంటా ఏరుకుంటది. ఇప్పుడు ఏరుకో, పొంగుని ఏరుకో. చాలా బాగున్నాయి. ఏటి బాబు? అదే ఉల్లిపాయలు అన్ని బాగున్నాయి కానీ బాబు, ఇది ఒక్కటే కుళ్ళిపోయింది. ఇది మీరే ఉంచుకోండి. ఏ పిల్ల, డబ్బులు డబ్బులు మళ్ళీ వచ్చిస్తానులే అయ్యా. అంటే డబ్బులు కొనేరుతుంది. డబ్బులు ఊరికనే చచ్చు పెదవా. దాని దగ్గర ఎక్కడ పోతాయరా బాబు? 1 కిలో ఉల్లిపాయలు. కింద పోతే ముసలమ్మరా, కింద పోస్తే ఎలా ఏరుకుంటుందిరా? మీరే కానీ చెప్పారు కింద పోయి ఏరుకుంటారని. అయ్యో, నీకు తర్వాత చెబుతాను లేరా. ఏదో బుట్ట పట్టమ్మా. ఇదిగో బాబు. నువ్వు వెళుతండి. ఏంటండి? అమ్మమ్మలకి ముసలమ్మలకి కాదురా కింద పోయడం. వెదవ పడుచు పిల్లలకి. ఎందుకండి? ఇందుకు బాబు, ఒక్కసారి బండాపమని చెప్పు. అపోయే ఎందుకమ్మా? దేవుణ్ణి దర్శించుకోవడానికి బాబు. ప్రతి శుక్రవారం నేను, మీ నాన్నగారు పసివాళ్ళైన మీతో పాటే ఈ గుడికి వచ్చేవాళ్ళు. శివాయ నమః, ఓం ఈశ్వరాయ నమః, ఓం నమ శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం ఈశ్వరాయ నమః, ఓం నమ. నువ్వు పార్వతమ్మవి కదూ? ఇంకా గుర్తున్నానన్నమాట. అప్పుడే ఎలా మర్చిపోతానమ్మా? పూజారి, నువ్వు మర్చిపోలేనివి, నీకు జ్ఞాపకం ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి. ముత్తైదువులా ఉండవలసిన మా అమ్మ నుదుటి కుంకుమ ఎలా చెరిగిందో, చేతి గాజులు ఎలా విరిగాయో నీ గుర్తుండే ఉంటుంది. పూజారి, ఆ కుంకుమ చెరిగినట్లే కొందరి చరిత్రలు త్వరలోనే చెరిగిపోతాయి. ఆ గాజులు విరిగినట్లే కొందరి అంతస్తులు విరిగి కూలిపోతాయి. అమ్మా, హారతి తీసుకుని త్వరగా వచ్చేసేయండి. అమ్మా, ఎందుకా కన్నీళ్ళు? ఒకప్పుడు ఆవేదన వల్ల కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. పూజారి గారు, ఈ ఆనందం ఎందుకో తెలుసా? నా మాట, నా ప్రతిజ్ఞ నా కొడుకు నెరవేర్చబోతున్నందుకు. పదమ్మా. రామ్మా. బాబు, మళ్ళీ ఇంట్లో అడుగు పెడతానని కల్లో కూడా అనుకోలేదురా. ఆ విధంగా శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించి తిరిగి రాజ్యానికి వచ్చాడు. ప్రజల్ని హాయిగా పరిపాలించాడు. ఆయన రాజ్యం సుఖశాంతులతో ఉండేది గనకనే దాన్ని రామరాజ్యం అనేవారు. అయితే ఇప్పుడు మన రాజ్యం రామరాజ్యం కావాలంటే ఏం చేయాలన్నా? నీలాంటి ప్రతి బాలుడు ఒక రాముడు కావాలి నాన్న. అయితే నేను రాముడిని అవుతాను. ఇది నాన్న ముద్ద. తినేశా. మరి ఇది అమ్మ ముద్ద. తిను బాబు. చాలండి. అమ్మా. బాబు, నా ప్రతిజ్ఞ నెరవేరుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉందిరా. తిరిగి మాట్లాడకు. పెద్ద పులు లాంటి మనం ఒక ఆడదానికి భయపడి రక్షించమని దేవుణ్ణి ప్రార్థించటం. పార్వతమ్మ ఊళ్ళోకి రావచ్చు, కానీ అది ఊళ్ళో ఉండాలిగా. దాని కొడుకు ప్రతిజ్ఞ చేయొచ్చు, కానీ వాడు బ్రతికి బట్టకట్టాలిగా. 25 ఏళ్ల నిండని ఒక కుర్రాడికి, మొగుళ్ళని ఆడదానికి భయపడి అర్చన చేసి వచ్చావంటే
నీ చీటీ చించి నిన్ను నరకానికి పంపించాలి. కీర్తిశేషులు పోషయ్య గారి ధర్మపత్ని పార్వతమ్మ, ఏమిటిలా వచ్చావు? నాగరాజు, ఆ రోజు ఏ డబ్బు కోసం నా భర్తను చంపి నా జీవితాన్ని నాశనం చేశావో ఆ డబ్బు ఇదిగో. నీ బాకీ నేను తీర్చాను, కానీ చెరిగిపోయిన నా పసుపు కుంకుమని ఇప్పుడు నువ్వు నాకు తిరిగి ఇవ్వగలవా? నా భర్తను బ్రతికించగలవా? కేవలం డబ్బు కోసం ఎంతో మంది ప్రాణాలు తీసి ఎన్నో కుటుంబాన్ని ఉసిరిపెట్టిన పాపం నిన్ను ఊరికే పోనివ్వదు. నీ పాపాన్ని నేనే పండించి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను. పొయ్యూదుకునే ఒక ఆడది ప్రతిజ్ఞ చేయటం, దానికి పులిలాంటి మనిషి తడిసి అమ్మో నన్ను చంపకు అని ప్రార్థిస్తాడనుకున్నావా? ఆ రోజు దగ్గర పడిందనే నిన్ను హెచ్చరించడానికి వచ్చాను నాగరాజు. నీ కొడుకు సాధించిన ఘనకార్యాలకి కారణం వాడి సామర్థ్యము కాదు, నా చేతకాంతనము కాదు. మనిషిని పొడిచే ముందు ఎద్దు కొమ్ముల్ని కిందకు వంచుతుంది, అలాగనే అది ఓడిపోయినట్లు కాదు, ఎదుటి మనిషిని పైకి లేపడానికి. ఎవరిని ఎవరు పైకి లేపుతారో, ఎవరిని ఎవరు కిందకు తొక్కుతారో త్వరలోనే తేలిపోతుంది. ఈ నాగరాజును పైకి లేపడానికి ఎవరికెన్ని గుండెలున్నాయి? నాకున్నాయిరా. నిన్ను పైకి లేపడానికి ఎన్నో గుండెలక్కర్లేదు. ప్రతీకారంతో ప్రజ్వరిల్లే నా ఒక్క గుండె చాలు. అమ్మా, ఈ నీచుడితో మాట్లాడినా ఒకటే, పశువుతో మాట్లాడినా ఒకటే. రామ్మా. అయ్యా, ఇదిలా జరుగుతుందని నాకు ముందే తెలుసండి. ఎందుకంటే రాత్రి నాకు పీడకలు వచ్చిందని తనకు మనవి చేశాగా. అయ్యగారు, దాని కొడుకు పరిస్థితిని చూస్తుంటే ఆనాడు మహారాజుల్ని ముక్కలు ముక్కలు చేసేసిన పరశురాముడు వాళ్ళ అమ్మగారు గుర్తుకొస్తున్నారండి. ఊరుకోండయ్యా, అసలు అయ్యగారు ఆవేశంలో ఉంటే అర్థం బద్దం లేకుండా మాట్లాడతారేమిటి? అలాగే ముందా కుటుంబాన్ని ఈ ఊరి నుంచి బయటికి పంపించే పథకం ఉందా లేదా అది ఆలోచించరే. ఉంది. ఏమిటది? వచ్చే శ్రావణ శుక్రవారం నాడు మన గ్రామ దేవత పోలేరమ్మ జాతర పెద్ద ఎత్తున జరగబోతుంది. ఆనాడు ఓం శివాయ నమః. అమ్మ హార తీసుకోండి, అయ్యా హార తీసుకోండి. రే ప్రజలారా, నేను మీ గ్రామ దేవతను రా, అంగాళమ్మన్ రా. అయ్యా, పూజారి గారు గంగా మొక్కున్నట్టుందండి. అమ్మా, గంగానమ్మ తల్లి, మమ్మల్ని కరికరించు తల్లి. నా గ్రామాన్ని, నా ప్రజల్ని కాపాడవలసిన తల్లి. మాపై ఆగ్రహించక తల్లి, మమ్మల్ని అనుగ్రహించు తల్లి. తల్లి గంగానమ్మ తల్లి. పాపాత్ముడు అడుగు పెట్టాడురా. వాడే కాదు, వాడి కుటుంబం కూడా అడుగు పెట్టిందిరా. వెంటనే వాడిని, వాడి కుటుంబాన్ని ఊళ్ళో నుండి బయటికి పంపించేయండి, లేకపోతే ఈ ఊరికి మంచి జరగదురా. వద్దు తల్లి, వద్దు. నీ మాటకి ఎదురులేదు, నా తిరుగులేదు. నీకు కోపం కలిగించిన వారు ఎవరైనా సరే చెప్పు తల్లి, చీటీ చించేసి నరకానికి పంపించేస్తా. చివరికి అయ్యగారైనా సరే. హారతి, హారతి. ప్రజలారా, మన ఊరి గంగానమ్మ తల్లి ఎంత సత్యమైన దేవతో మీ అందరికీ తెలుసు కదా. నా ఊపిరితిత్తులు చెడిపోయినా నేను బాధపడను, కానీ నా ప్రజలకు నష్టం వాటిల్లితే మాత్రం నేను భరించలేను. అమ్మవారి ఆగ్రహాన్ని మీరు చూశారు, అమ్మవారి కోరికను కూడా మీరందరూ విన్నారు. ఈ గ్రామ పెద్దగా ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో మీరే నిర్ణయించి చెప్పండి. ఈ ముగ్గురిని ఊళ్ళో ఉంచకూడదు. బాబు, అన్నయ్య, ఇలా గొర్రెలాగా చూస్తూ ఊరుకున్నారంటే అమ్మవారి కోపం వస్తుంది, అంటూ వచ్చి చేస్తారు. అవును, అమ్మవారు చెప్పినట్టు వీళ్ళని ఊరి నుంచి పంపించాల్సిందే. చెప్పండి అయ్యా. అవును, వాళ్ళని ఊళ్ళోంచి పంపించాల్సిందే. పంపించాల్సిందే. బాబు భరత్, ప్రజాభిప్రాయం విన్నావుగా. ఇక తమరు మన ఊరు కళకళలాడుతూ ఉండటం కోసం, మన ప్రజలు సుఖశాంతులతో ఉండటం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. అమ్మా, చెల్లెమ్మా, పదండి. ఏమిటి బాబు నువ్వనేది? అవునమ్మా, తప్పదు. గ్రామదేవత మాట కాదని మనం ఈ ఊర్లో ఉండలేం. వీళ్ళందరి కోసం, ముఖ్యంగా నాగరాజు కోసం మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. పదనమ్మా, పదండి. బాబు, మహానుభావులు, ఒరే మూర్ఖులారా, నా పేరు చెప్పి మాయ చేసేవాడు మాట
మంగమ్మ తల కూతురు గంగమ్మలో నేను ఒక మంచి వాడిని ఊరించి బయట పంపుతుంటే తలపుతారా మీరు? వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, తినేస్తాను. ఇక్కడ నువ్వు అమ్మ తల్లి, అమ్మా నువ్వు ఎవరి మీద కోపం తెచ్చుకో. అమ్మ గంగానమ్మ ఏం చేయాలో సెలవిస్తే మేమంతా అలాగే చేస్తామమ్మా. అనుగ్రహించమ్మా తల్లి. అమ్మా వినరా మూర్ఖులారా, వినరా ఊరికి పెద్ద మూర్ఖ. అమ్మా నా పేరు మీద అబద్ధం చెప్పి ఈ ఊరిని మోసం చేసిన పూజారికి వెళ్ళకపోయి ఉండరు. అంత శిక్ష వేయద్దాం. నరబలు కావాలంటే కోడలో మేకల్లో గొర్రెల్లో ఇస్తాను. అవేమీ వద్దురా, కనీసం వర్కాలతో వండిరా. శాంతించమ్మా. అమ్మ తల్లి శాంతించమ్మా. ప్రజలారా, ఇంతకు ముందు అమ్మ పేరుతో పూజారి అబద్ధం చెప్పినా నేనందుకు ఒప్పుకున్నాను, వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు నిజమైన అమ్మ మన గంగానమ్మ చెప్పిన మాటకి ఏం చేయాలో మీరే నిర్ణయించండి. బాబు గారు, మనాడు బాబు గారు, ఇప్పుడు మీరే నన్ను రక్షించాలి. బాబు, కాలు చేయక బదులు ఏదైనా శాంతి జరిపిస్తే? అవును, జరిపించాలి, జరిపించాలి. అయ్యా, శాంతి జరిపిస్తామండి. అది నిజమే. ప్రజలారా, ఊరికి పెద్దయిన నాగరాజు మన గంగానమ్మకు శాంతి జరిపిస్తే పూజారి గారిని వదిలేయచ్చు. తప్పకుండా జరిపిస్తాను శాంతి. ఖర్చు ఎంత అవుతుంది మహా అయితే? కాలుకు 5,000, చీకి 5,000. ఏమిటి రూపాయలే? అంతేకాదు, ఊరందరికీ అన్నదానం, పేదవాళ్ళకి వస్త్రదానం జరిపితేనే మన గంగానమ్మ శాంతిస్తుంది. అందుకు ఒప్పుకుంటారా నాగరాజు గారు? ఒప్పుకోండి బాబు గారు, ఒప్పుకోండి, ఒప్పుకోండి బాబు. దానికేముంది, నేను ఖర్చు పెట్టేది పరాయి వాళ్ళ కాదుగా, నా గ్రామవాసులైన నా ప్రజలకేగా. అలాగే అలాగే ఖర్చు పెడతాను. ప్రజలారా, నాగరాజు లాంటి గొప్ప మనిషి మన ఊర్లో ఉండడం నిజంగా మనందరి అదృష్టం. చూడు, నన్ను నా కుటుంబాన్ని ఈ ఊరి నుంచి తరమాలనుకున్నావు కదూ, అందుకు నీకు జరిమానా 10,000. రండి. రండమ్మా, రండి. ఏమ్మా, పట్నం బయలుదేరారా? లేదు పూజారి గారు, నేను వెళ్ళడం లేదు. మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, వాళ్ళని ట్రైన్ ఎక్కించడానికి వెళ్తున్నాను. శుభం. చేసేది రైల్లో ప్రయాణం. హారతి తీసుకోండి, తీసుకోండి. ఏమిటి పూజారి గారి అన్యాయం? గంట నుంచి నిలబడి మమ్మల్ని వదిలేసి ఇప్పుడు వచ్చిన ఆవిడకి హారతిస్తున్నారే? ఎవరెవరు ఎప్పుడొచ్చారనేది కాదు ప్రశ్న, ఎంతటి గొప్పవారు ఎప్పుడొచ్చారనేదే ప్రశ్న. పైగా ఈవిడ ఎవరనుకున్నారు? మన కామందు గారి కూతురు. కామంత్ గారి కూతురు అయితే నెత్తిన కొమ్ములొచ్చాయా? పూజారి గారు, బిచ్చగాళ్ళైనా లక్షాధికారులైనా దేవుడి దృష్టిలో అందరూ ఒకటే. పూజారి గారు, ఎవరి అమ్మాయి చాలా ఎక్కువగా మాట్లాడుతోంది? ఇంకెవరు? ఆ భరత్ గాడు అనేవాడు లేడు, వాడి చెల్లెలు. ఓహో, ఆ రౌడీ గాడి చెల్లెలా? అందుకనే అంత పొగరగా మాట్లాడుతోంది. మా అన్నయ్య రౌడీ కాదు, మీ నాన్న రౌడీ, మీ అన్నయ్య రౌడీ. యూ షట్ అప్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నాన్సెన్స్ లేదు, గోన్సెన్స్ లేదు, పోవే. పూజారి గారు, శివ శివ. అమ్మా, మీరు వెళ్ళండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మేనర్లెస్ బ్రూట్. ఇదిగో ఎక్కువగా మాట్లాడితే పళ్ళు. అమ్మా, ఎందుకు వచ్చిన గొడవ? హారతి తీసుకోండి. పూజారి గారు, ఈ గొడవంతా ఎందుకు వచ్చిందో తెలుసా? గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరినీ సమానంగా చూడాలనే జ్ఞానం మీకు లేనందువల్ల. పంతులమ్మా. నౌ యూ షట్ అప్.